గౌరవనీయ న్యాయవాదులందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా జడ్జిగా పనిచేసి తెలంగాణ హైకోర్టులో 16 నంబర్ జడ్జిగా ఉన్నటువంటి ఎంజి ప్రియదర్శిని మేడం గారు, శ్రీమతి ఎంజి ప్రియదర్శిని గారు మొన్న ఆదివారం నాడు అకాల మరణం చెందారని చెప్పి తెలిసిన వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మేడం గారు ప్రకాశం జిల్లా జడ్జిగా పనిచేసిన కాలంలో లాయర్స్ అందరితో చాలా సఖ్యతగా ఉండేవారు. అలాగే మాకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే ఆర్గనైజేషన్ ఉంటే దాని మీద హ్యూమన్ ట్రాఫికింగ్, పర్టికులర్లీ చైల్డ్ ట్రాఫికింగ్ మీద ఒక సెమినార్ కండక్ట్ చేస్తే రంగాభవన్లో ఆనాటి అడిషనల్ ఎస్పీ గారు, ప్రకాశం అడిషనల్ ఎస్పీ గారు లేడీ రాధా గారు ఉంటాడు. ఆవిడ వస్తానని చెప్పి మళ్ళీ వేరే పని మీద వెళ్ళిపోయారు. కానీ మేడం గారు అటెండ్ అయ్యి మీటింగ్ అయ్యేంత వరకు ఉండి చాలా హుందాగా, అలాగే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ స్టూడెంట్స్ కూడా పిలిపించే వాళ్ళందరికీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద చక్కగా క్లాస్ తీసుకోవటం జరిగింది. ఎనివే, జననము మరణము మన చేతిలో ఉండదు. ఆవిడ ఒంగోలు నుండి నిజామాబాద్ జిల్లాకి వెళ్ళినట్టున్నారు. అక్కడ నుంచి హైకోర్టు జడ్జిగా ఎలివేట్ అయ్యారు. అలాగే ఫ్యామిలీ కూడా ఉన్నారు. వైజాగ్ ఎన్బిఎం లా కాలేజీలో ఆవిడ లా చదివారని చెప్పి, అలాగే ఎల్ఎల్ఎం కూడా 3 డిగ్రీలు ఉన్నాయని చెప్పేవారు. అటువంటి వ్యక్తి ఈనాడు మన మధ్య లేనందుకు చాలా బాధగా అనిపిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారికి ధైర్యం ఉండాలని చెప్పి, ఎందుకంటే ఆవిడ యొక్క ఆశయాలని వారి పిల్లలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ వారికి నా స్ఫూర్తింజలి ఘటిస్తున్నాను. ఎందుకంటే నేను అమెరికాలో ఉన్నాను. ఇక్కడే ఉంటే ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళి ఉండేవాడిని. అందరికీ నమస్కారం.